గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే బాగా శ్రమ పడాలి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది ఈ నెల. బంధువుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఖచ్చితంగా పొందగలుగుతారు ఈ నెలలో. అయితే మీరు ఆశించినంత డబ్బు రాకపోయినా ఖచ్చితంగా డబ్బు అయితే చేతికి అందుతుంది. పురోగతి అంటే అభివృద్ధి బ్రహ్మాండంగా కనపడుతోంది. వ్యాపార విషయాల్లో కూడా డబ్బు బాగా సంపాదించాలని తాపత్రయం పడతారు. కానీ అనుకున్నంత వ్యాపార లాభాలు అయితే కనబడటం లేదు. కానీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోగలుగుతారు. యంత్రాలు, వాహనాలు, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతుంది. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు లేదా కోరుకున్న కంపెనీలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ప్రయత్నం చేసేవారికి జాతకంలో బలం ఉన్నట్లయితే కనుక ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి గ్రహాలు ఉంటాయి, గ్రహాలను బట్టి దశలు ఉంటాయి, దశను బట్టి ఏ దశ నడుస్తుందో దాన్ని బట్టి ఆ దశ యోగిస్తుందో లేదా బట్టి కూడా ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో లాభం వస్తుందా, పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా తెలుసుకోవచ్చు. ఇవన్నీ గోచారాలు కదా. అంచేత అవసరమైతే మీ జాతకం ఒకసారి మాకు పంపించండి, మేము చూసి చెప్తాం. తద్వారా ఏదైనా అవసరమైతే చిన్న చిన్న పరిహారాలు చేసుకుని ఎదురు వెళుతూ ఉంటే మీకు చాలా తొందరగా ఈ పనులనే అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కూడా జాతకంలో బలం ఉన్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ నెల. ప్రభుత్వ ఉద్యోగస్తులకి రికమెండేషన్ల ద్వారా ప్రమోషన్లు కనపడుతున్నాయి లేదా ఖర్చు పెడితే ప్రమోషన్ కనపడుతుందని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మీ స్థాయి పెరిగే అవకాశాలు, అందరూ మెచ్చుకునే అవకాశాలు, ఉద్యోగ మార్పులు కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి, వివాదాల నుంచి బయటపడతారు ఈ నెల. ఇష్టమైన వాళ్ళతోటి చక్కగా కలవగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ప్రేమను వ్యక్తపరచగలుగుతారు. భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, బంగారం కొనడం కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు పెట్టడం కానీ, షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ కలిసి వస్తుంది. కానీ షేర్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతకం మాత్రం పరిశీలన చేయించుకోండి. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఆస్తి వివాదం అవ్వచ్చు, అన్నదమ్ములతో గొడవలు అవ్వచ్చు, కుటుంబ వివాదాలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఈ నెలలో బాగా కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబంతో కలిపి మంచి మంచి ప్రయాణాలు చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. చక్కని సంబంధాలు అయితే కుదిరే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి చక్కని సంతాన యోగ్యత కనపడుతోంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. మెడిసిన్ వాడికి కూడా యోగం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అనుమానాలు తగ్గడం, వివాహ ప్రయత్నాలు ఫలించడం, ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకోవడం లాంటివి కూడా కనపడుతున్నాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు పొందే అవకాశాలు లేదా రాజకీయపరమైనటువంటి చతురత, ప్రత్యర్థులు చక్కగా తిప్పికొట్టగలుగుతారు. ప్రజల్లో చక్కని పేరు తెచ్చుకుంటారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మంచి అవకాశాలు, చక్కని ప్రాజెక్టులు, కొత్త అవకాశాలతో ముందడుగు వేస్తారు. గొప్ప వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పచ్చు. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. దానగుణము, దయాగుణము, సహకార గుణం బాగా పెరుగుతాయి. అనుకున్నది సాధించడానికి కూడా బాగా కష్టపడతారు. అనేక రకాల సుఖాలని, భోగాలని అనుభవించడానికి ప్రయత్నం చేస్తారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పు, రకరకాల మార్పులతోటి ఈ యొక్క నెలంతా కూడా ఉత్సాహంగా ఉంటారని చెప్పచ్చు.
విద్యార్థులు కూడా చక్కని ప్రతిభ, విద్యలో రాణింపు కనపడుతోంది. అలాగే తల్లిదండ్రులకి చక్కని భరోసాని ఇవ్వగలుగుతారు. నేను బాగా పాస్ అవుతానమ్మా, బాగా పాస్ అవుతాను నాన్న అని. అలాగే స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ప్రయోగాలు బాగా చేయగలుగుతారు. అనేక ప్రయాణాలు చేయగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి నెలంతా కూడా కలిసి వచ్చే నెలగా ఉండబోతుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాగే అతి కష్టమైన పనులు మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. బద్ధకము, లేజినెస్ ఖచ్చితంగా తగ్గుతుంది. చక్కని వాక్పటిమ, అలాగే ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఆలోచించడము, ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ నెలలో బాగా కలిసి వస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది. అలాగే పరోపకార స్వభావం, అంటే అందరికీ సహాయం చేస్తారు మీరు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. అందరితో కలిపి మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో కూడా స్నేహాన్ని బాగా కోరుకుంటారు. కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చాలా తొందరగా వాటి నుంచి బయటపడే అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. విందు వినోద సౌఖ్యం, అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే నూతన గృహాలు కట్టేటప్పుడు, కొనేటప్పుడు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్త. డబ్బులు కన్నా అంటే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అవసరానికి మాత్రమే ఖర్చులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కొంచెం మందకొడిగా రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి, లాభాలు ఉంటాయి. ధనవంతులుగా అయ్యే అవకాశాలు అందరికీ కనపడుతున్నాయి కాబట్టి డబ్బు సంపాదించవచ్చు. రుణాలు తీర్చగలుగుతారు. కొత్త రుణాలు మంజూరు అవుతాయి. ఎటువంటి విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అవకాశాలు, లోన్లు, పర్మిషన్లు వస్తాయి. వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము పొందగలుగుతారు. అలాగే శారీరక కోరికల కోసం బాగా తాపత్రయపడతారు. కొన్ని రకాల వ్యక్తులతో సంగమాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతోటి కలవడం, మీ ప్రేమని ఎదుటి వాళ్ళకి చెప్పగలగడం, లేదా తద్వారా అంగీకరింపజేసే పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటారని చెప్పచ్చు. చాలా రకాల సమస్యల్ని ధైర్యంగా పోరాడతారు. సౌందర్యం కోసం, దృఢత్వం కోసం, మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు మీకు లభిస్తాయని చెప్పచ్చు. ప్రజా సంబంధాలు బలపడతాయి. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. అయితే వచ్చే ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేకుండా ఖర్చులు, అంటే కుటుంబం వల్ల ఖర్చులు, పెద్దల అనారోగ్య సమస్యల వల్ల, పిల్లల చదువుల వల్ల, పిల్లల కెరీర్ వల్ల ఏదో రకంగా ఖర్చులు కనపడుతున్నాయి. కానీ మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయం మాత్రం ఈ నెలలో తీసుకుంటారు. అలాగే బిల్డింగ్ కనెక్షన్స్ లేదా రోడ్లకి సంబంధించినటువంటి ఏమైనా కాంట్రాక్టులు ఉంటే కనుక వాళ్ళందరికీ గవర్నమెంట్ పరమైనటువంటి పెండింగ్ బిల్లు వస్తాయని చెప్పచ్చు. పిల్లలని పెంచే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సంస్కారవంతంగా పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయగలుగుతారు. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతూ ఉన్నాయి. వ్యవసాయంలో కొత్త మెళుకువలు, టెక్నాలజీని ఉపయోగిస్తారు. మీరు పండించిన పంటని మీరే అమ్ముకుంటే ఎక్కువ లాభాలు కనపడతాయి. అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా ఉంది కాబట్టి జాగ్రత్త. సంపాదించిన డబ్బుల విషయంలో మాత్రం పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త తీసుకోండి. షేర్ల జోలికి వెళ్ళేప్పుడు జాగ్రత్త. అలాగే ముఖ్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్సులు కట్టచ్చు. ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా కనపడుతుంది. స్టూడెంట్లు కూడా యానిమేషన్ పట్ల, సినిమాకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తారు. నేర్చుకున్న విద్యను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే కొత్త విద్యల పట్ల ఆసక్తి, కొత్త కోర్సుల పట్ల ఆసక్తి, విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి, బాగా మార్కులు తెచ్చుకోవాలన్న ఆసక్తి, పాస్ అవ్వాలన్న ఆసక్తి, తద్వారా చెడు స్నేహాన్ని తగ్గించుకోవడము, చెడు వ్యసనాలని, సెల్ ఫోన్ వ్యామోహాన్ని తగ్గించుకోవడం లాంటివి చేసుకుని ముందరికి వేసే అవకాశాలు విద్యార్థులు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉద్యోగాల సమస్యలు తగ్గుతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి సమస్యలన్నీ పరిష్కారమై ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయంలో పై అధికారులతో మంచి మన్నన పొందగలుగుతారు. సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగంలో పోటీతత్వంతో ముందడుగు వేయగలుగుతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రతిభకు తగ్గ గుర్తింపును పొందగలిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల ఆసక్తి, ఆభరణాలు, వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు, మీ నడవడికతో ఇంట్లో అందరినీ మెప్పించడం, భర్తతో సంతోషంగా గడపడం, ఉత్సాహంగా కాలం గడపడం, దేవతారాధన చేయడం, ఆలయ దర్శనాలు చేయడం, భర్తకి సహాయ సహకారాలు అందించడం, విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా ప్రేమ వ్యవహారాలు చిగురిస్తాయని చెప్పచ్చు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వెహికల్ ఫైనాన్స్ చేసేవారికి అనుకూలంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, అందరికీ హోటల్ రంగాల వారికి, ఫుడ్కి సంబంధించి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. మిగతా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేవారికి పర్మిషన్లు, లోన్లు వస్తాయి కాబట్టి లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అయితే వడ్డీ తాకడ వ్యాపారస్తులు కొంచెం ఆచితూచి వ్యవహారం చేసినట్లయితే
అద్భుతమైనటువంటి లాభాలు అయితే మీకు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. రోజు ఇంట్లో కనీసం ఒక 10 నిమిషాలు పావుగంట దేవుడికి పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.